కాంగ్రెస్లో మీరు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. మీరు ఎమ్మెల్యేగా కానివ్వండి, ఆ తర్వాత కూడా. కానీ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో మీరు అనేక కార్యక్రమాలు చేస్తున్న డే ఇన్ అండ్ డే అవుట్ కాంగ్రెస్ స్టాక్ పెరుగుతున్నట్లేదు. అంటే ఈ మధ్య రాష్ట్ర విభజన సందర్భంగా ఒక రకమైనటువంటి అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద పడింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అనేక మంది శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని రెండుగా చేసిందనే అపవాదం మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ అసలు దీని వాస్తవం ఏంటి? ఈ వాస్తవం ప్రజలు ఆవేశంలో ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఆలోచించలేదు. కానీ కాలక్రమేణా రోజులు మారుతున్న కొద్దీ ప్రజలు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటున్నానంటే నేను ఈ మాట, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి ఓట్ల శాతం కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 6%, 7% అని బహిరంగంగా మొన్న వచ్చినటువంటి సర్వేలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో చేయించినటువంటి సర్వేలో 10% ఓట్ల వరకు కూడా ముందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఇదవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2 సార్లు ఉత్తరం ఇచ్చేసింది. ఈ రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ తప్ప మిగతా అందరూ కూడా విభజనకి సానుకూలంగా ఉత్తరాలు ఇచ్చారు, చెప్పడం జరిగింది. కానీ అధికారంలో కేంద్రం ఉంది కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటంలో విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హక్కుల్ని కాపాడటంలో మాత్రం అగ్రభాగాన ఉన్నది అనే విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు. మీరు చెప్పేది హక్కులు అంటే పునర్విభజన చట్టం అంటారు. విభజన చట్టం కానీ విభజన చట్టంలో పొందవలసినటువంటి అంశాలు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది మెరుగైనటువంటి పరిపాలన, మెరుగైనటువంటి సౌకర్యాలు, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఒక అభివృద్ధిని ఆ చట్టంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది. నేను ఎందుకంటున్నానంటే ఆ మాట, విభజన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అక్కడ సమావేశమైనటువంటి కేంద్ర హోంశాఖ అనేక సార్లు లెటర్స్ పంపించి మీ అభిప్రాయాలు చెప్పండి, విభజన అనివార్యం అవుతుంది. ఎందుకంటే 12 సంవత్సరాల పాటు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక పార్టీ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పి అనేక రకమైనటువంటి ఉద్యమాలు చేసి క్యాబినెట్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు, సెక్రటరియట్లో కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు. ప్రజలు ఒక తప్పనిసరి పరిస్థితుల్లో కాన్వర్ట్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ అక్కడికి 12 సంవత్సరాల పాటు నిలువరించింది ఈ రాష్ట్ర విభజన చేయకుండా. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం పరిస్థితులు కొంచెం తారుమారైనాయి. ఎందుకనైనా అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక బలమైన నాయకత్వం లేక ఆయన మరణంతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఇక అంగీకరించాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. ఆ చేసినటువంటి సందర్భంలో ఈ రాజకీయ పార్టీలు అడిగినా కూడా ఈరోజు చూడండి, పోలవరం కానీ, రాజధాని కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే ప్రతి ఒక్క అంశము కూడా చట్టంలో రూపొందించి ప్రత్యేక హోదా కానీ, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వాలి అని చెప్పని క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి ప్రణాళిక సంఘానికి పంపించడం జరిగింది. ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో కూడా, ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అదంతా చెయ్యబట్టి ఈరోజు మాకు ఓటేయండి, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, ముందుకు తీసుకెళ్తాము అని చెప్పినటువంటి ప్రాంతీయ పార్టీలు ఆ చట్టం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. మా హక్కులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ కాకపోతే రేపటికైనా సరే, రాబోయే ఎన్నికల నాటికైనా సరే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి పాత అభిప్రాయాన్ని మార్చుకుని ఒక రకంగా అపోహను తొలగించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజల్లో ఇంకా ఉన్నది, అంటే పూర్తిగా పోలేదు. దాన్ని పోగొట్టడానికి మీ వంతు ప్రయత్నాలు చేస్తాం. అంటే రాష్ట్ర విభజన వల్ల ఏదైతే నష్టం జరిగిందో దాన్ని పూడ్చడానికి పునర్విభజన చట్టం మేమే తీసుకొచ్చామనేటువంటి ప్రచారం మీరు చేస్తున్నారు. దాన్ని ప్రజల్లో నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు చూడండి, మీరు ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ముగ్గురు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టకుండా తిట్టి మాకు ఓటు వేయండి,
ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన చట్టాన్ని అమలు చేస్తామన్నారు. లేకపోతే కాంగ్రెస్ గురించి ఇంక మనం మాటల్లో చెప్పుకోలేము, అనరాని మాటలన్నీ కూడా అన్నారు. కానీ ఏమైంది, అధికారం అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి చేతిలోకి, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో వారు మాట్లాడినటువంటి మాటల మీదే వారు నిలబడలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రత్యేక హోదా పుష్కరాలు అయినాటి మరునాటి వరకు కూడా ప్రత్యేక హోదా సాధిస్తాము, తీసుకొస్తాము, ఇవ్వాల్సిందే, అనివార్యము అని చెప్పని రకరకాల మాటలు చెప్పి ఒక రాత్రికి రాత్రి స్పెషల్ ప్యాకేజీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అట్లాగే విభజన సందర్భంగా ఏర్పడినటువంటి లోటుని ఇప్పటివరకు భర్తీ చేయలేకపోయారు. ఇలా అనేక రకాల పోలవరం చూడండి, మేము ప్రత్యేక రాష్ట్రం, రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఆర్టికల్ 92, 93లో మేము ఏం పొందుపరిచాము, పోలవరం పూర్తి చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, పూర్తిగా నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయాలి అని చెప్తే ఆ అంశాలను పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీలో పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించారు. ఇట్లాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తే ఒక్కడంటే ఒక్కటి కూడా 2.5 సంవత్సరాల కాలమైంది ఎన్నికలయ్యి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక స్పష్టంగా ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, అట్లాగే మన లోటు విషయంలో కానీ ఇట్లా ఏ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి సహకరించినటువంటి పరిస్థితులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీల మూలంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి మేళ్ళు కానీ, ప్రయోజనాలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా రాలేకపోతున్నాయి. కేంద్రాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా మాట్లాడలేనటువంటి రాజీ పడిపోయారు అనేది మీ ఆరోపణ. అంతే కదా. విభజన చట్టం గురించి మాట్లాడరు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు, పోలవరం గురించి మాట్లాడరు, ప్యాకేజీ ఇచ్చి చట్టబద్ధత కల్పించమని అడుగుతారు తప్ప చట్టంలో ఉన్నటువంటి విషయాల్ని అమలు చేయమని చెప్పి ఎందుకు కోరలేకపోతున్నారు. కాబట్టి కేంద్రం ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు దాని మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ప్రాంతీయ పార్టీల మూలంగా సాధ్యపడట్లేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించారు. పైగా ఈ 2.5 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది ఎక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.